హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో అయితే చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పే స్టోరీ మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్దాం. అత్తతో ఒకరోజు రాత్రి గడిపాను. ఒకరోజు నేను ఒంటరిగా ఉన్న మా ఫ్యామిలీ వాళ్ళ రిలేటివ్స్ ఫంక్షన్‌కి వెళ్ళాను. మా అత్త వాళ్ళు కూడా మా ఇంటి పక్కనే ఉంటారు. వాళ్ళ పిల్లలు హాస్టల్లో ఉంటారు. మా అత్త మొగుడేమో పని ఉంది అని చెప్పి వేరే ఊరికి వెళ్ళాడు. 2 రోజులు రాడు. నాకు కూడా ఆఫీస్ తర్వాత 2 రోజులు వీకెండ్ సెలవులు. జాబ్ అయిపోయాక ఇంటికి వచ్చేసరికి రాత్రి 1 గంటలు పైనే అయింది. ఎలాగో లేట్ అయింది. తినను లేదా అని పక్కింట్లో ఉన్న మా అత్త వచ్చి అడిగింది. వాళ్ళు ఒక్కడివే కదా ఇక్కడ ఇంట్లోనే పడుకోరా అని చెప్పింది. నేను అత్త ఇంట్లోనే ఉన్నాను. అసలే నేను బ్యాచిలర్. నేను వయసులో ఉన్నాను. ఒంటరిగా ఉంటే అది చేస్తానేమో. అత్త సన్నగా ఉంటుంది. అలాగే చాలా అందంగా ఉంటుంది. మా అత్త నాకు భోజనం పెట్టాక తిని కొద్దిసేపు మాట్లాడాను. తర్వాత బెడ్రూమ్లో పడుకోమని చెప్పింది. సరే అని బెడ్రూమ్లో పడుకున్నాను. కాసేపటి తర్వాత మా అత్త వచ్చింది. కింద పడుకుంటా అని చెప్పింది. నేనేమో ఉన్నది ఇద్దరమే కదా, ఇబ్బంది లేకుంటే పడుకో అత్తా అని చెప్పాను. నీకు సరిపోతుందో లేదో అని అడిగింది. కావాలంటే నేను బయట పడుకుంటా అని చెప్పా. వద్దులే అంటూనే ఇద్దరం ఒకే మంచం పైనే పడుకున్నాం. అలా మాట్లాడుతూ ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం. చిన్నగా నేను నిద్రలోకి జారుకున్నాను. నాకు మా అత్త మీద అలాంటి ఆలోచన లేదు. అందుకే తొందరగా పడుకున్నా. కానీ మిడ్నైట్ లో మెలకువ వచ్చింది. చూస్తే నాకు మా అత్త మీద కాలు వేసుకుని పడుకున్నాను. కరెక్ట్గా 1, 2, 3 టైం అవుతుంది. అలా ఉన్న నాకు నా తమ్ముడు పెద్దగా పెరిగాడు. ఒక్కసారిగా నాలో ఆలోచనలు పరుగు తీశాయి. నాలో పిచ్చి పిచ్చి కోరికలు, ఏవేవో ఆలోచనలు. ఏంటి నా తమ్ముడు ఇలా ఉన్నాడు? నాకు అత్త మీద ఎప్పుడూ బ్యాడ్ ఒపీనియన్ లేదు. కానీ ఇప్పుడు వస్తుంది. ఇదేంటి అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఇక నేను అలా చేయాలని కోరికలు బాగా వస్తున్నాయి. నాలో పిచ్చి పిచ్చి కోరికలు అన్నీ చెలరేగుతున్నాయి. ఇక నేను తట్టుకోలేక చిన్నగా నా చేతిని అత్త నడుము మీదకు వేశాను. అలా వేశాను కానీ నా చేతులు మాత్రం వణుకుతున్నాయి. ఎందుకంటే అత్తయ్యకు స్పృహ వస్తే, తను లేస్తే నన్ను ఏమంటుందో, ఇక తను ఏ రకంగా తీసుకుంటుందో. కానీ నేను ఆగలేక చెయ్యి వేసేశాను. అలా ఎన్నో రకరకాల ఆలోచనలు నా మైండ్లో మెదులుతూ ఉన్నాయి. అలా ఆలోచిస్తూనే మెల్లగా నా వేలుతో బొడ్డు పైన సవరించాను. అత్త శ్వాస గట్టిగా తీసుకోవడం గమనించాను. వెంటనే నేను భయపడి చెయ్యి తీసేశాను. ఈసారి కాళ్ళతో తన అరికాల దగ్గర నుంచి అలా నెమ్మదిగా పైకి తడిమాను. బాడీలో వేడి గమనించాను. ఇక బాడీ మొత్తం మా అత్తకి ఆనిచ్చా. నాలో వేడి చెలరేగిపోతుంది. ఇక అత్తలో కూడా పడుకునే ఉంది కానీ వేడి చెలరేగిపోతుంది తనలో కూడా. ఇక నేను చేసేది కరెక్టేనా? అసలు అత్తతో ఇలా చేయడం కరెక్టేనా అని ఆలోచిస్తున్నాను. కానీ అత్త అందాలు మాత్రం చెప్పలేనంతగా ఉన్నాయి. తన పక్కన తన బాడీ స్మెల్ మాత్రం నన్ను పిచ్చెక్కిస్తూ ఉంది. ఏదో చెయ్యరా అని నా బ్రెయిన్ చెబుతుంది. కానీ నా ఆలోచనలు మాత్రం ఏవేవో ఆలోచిస్తున్నాయి. ఇది కరెక్టా? తప్పా? లేదా ఇంకేమైనా అవుతుందా? ఇలా అత్త మళ్ళీ నన్ను ఏమైనా అనుకుంటుందా? లేదంటే ఏమన్నా గోల చేస్తుందా అని ఆలోచిస్తున్నాను. అత్త అందాలు నన్ను పరవశిస్తున్నాయి. తన అందాలు నా దగ్గరికి రా, నన్ను అనుభవించు అంటున్నాయి. నేను ఆగలేకపోతున్నాను. తను చాలా అందంగా ఉంది. ఇక ఆ అందంతో పాటు నా పక్కన నా బాడీ తన బాడీకి తగులుతుంటే నా వేడి ఇంకా పరిగెడుతూ ఉంది. అయినా కూడా తను ఏమాత్రం అనటం లేదు. నాకు ఇంకా అనుమానం మొదలైంది. నిజంగానే లేదా అలా నటిస్తుందా అనిపిస్తుంది. కాసేపటికి నా చెయ్యిని తన బొడ్డుపై పెట్టి గుండ్రంగా నా వేలుతో అటు ఇటు చిన్నగా నమురుతూ ఉన్నాను.
అయినా కూడా తను ఏమీ అనలేదు. ఇంకా సరేలే తను మేలుకో ఉందో లేదో కానీ నేను మాత్రం ఆగలేకపోతున్నాను కదా! నా పని నేను కానిద్దాం. తను లేచిన తర్వాత ఏదైతే అదవుతది. అప్పటి వరకు నా కోరికలు చంపుకోవడం దేనికి? ఇంకా ఎలాగూ అలా కంట్రోల్ చేసుకుందామన్నా నేను ఆగలేకపోతున్నాను. ఏదైతే అదైతది కానిద్దామని చెప్పేసి తన నడుము గిల్లాను. ఇక తన తల దగ్గరికి నా తల తీసుకెళ్ళి అలా ముద్దు పెట్టాను. అయినా ఏమాత్రం స్పర్శ లేనట్టుగా అలా పడుకొని ఉండిపోయింది. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక సైడు అనుమానం వస్తుంది. నటిస్తుందా? లేదా కావాలని నిద్రపోతుందా? నిద్రమత్తులో ఉందా? అని ఆలోచిస్తూనే తన బాడీని మొత్తం ముట్టుకుంటూ నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇక ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటూ తనకి ముద్దు పెడుతూ ఉన్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పని కానిచ్చేయాలని చెప్పి ఇక అలా అన్నీ తీసేసి వెంటనే పని స్టార్ట్ చేశాను. ఆ పని స్టార్ట్ చేయంగానే తను నొప్పితో గట్టిగా అరిచి కళ్ళు తెరిచింది. ఇక అలా కళ్ళు తెరిచి నన్ను గట్టిగా హగ్ చేసుకుంది. ఏం టచ్ రా బాబు అంటూ. ఇక నేను కూడా కంటిన్యూ అయిపోయాను. తను లేచిందనే భయం, ఆలోచన ఏమాత్రం లేకుండా నా కోరికలన్నీ తీర్చుకుంటూ తనతో ఆ పని కానిస్తూ ఉన్నాను. తను కళ్ళు తెరిచి చూస్తూ నన్ను గట్టిగా హగ్ చేసుకొని అలా షాకింగ్లో ఉంది. అయినా కూడా నేను ఏమాత్రం భయపడకుండా నా కోరిక నేను తీర్చుకుంటూ ఉంటున్నాను. ఇక నాకు అర్థమైంది ఏంటంటే తను ఆల్రెడీ ఎప్పుడో లేచింది. కానీ ఏం తెలియనట్టు నేనేం చేస్తానో చూద్దామని తను వెయిట్ చేస్తుంది అని నాకు అనిపించింది. ఇక తనకి కూడా ఇష్టం ఉందని నాకు అర్థమైంది. అందుకే తను సైలెంట్గా నేను చేస్తున్నా ఏమనకుండా అలాగే షాకింగ్లో ఉండి నాతో పని కానిస్తూ ఉంది. అత్తయ్య కూడా. ఇక తను అరే ఏంట్రా ఇంతలా చేస్తున్నావు ఏంటి నేను ఆగలేకపోతున్నాను అని కూడా నాకు చెప్పింది. ఇంత బాగుంది ఏంటి నీతో ఈ స్పర్శ నాకు చాలా కొత్తగా ఉంది. నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అని తను కూడా నాతో ఎంజాయ్ చేస్తుంది. తను కూడా నా అందాలని ముట్టుకుంటూ తను ఎంజాయ్ చేస్తూ ఉంది. నేను తనను అంతటా నిమురుతూ నా పని నేను మాత్రం కానిస్తూ ఉన్నాను. ఇక తన బాడీని మొత్తం నిమురుతూ ఎక్కడ వదలకుండా బాడీ మొత్తం ముద్దులు పెడుతూ నిమురుతూ పని కానిచ్చాను. ఇక అలా తను కూడా నన్ను అంతటా ముట్టుకొని తను కూడా ముద్దులు పెడుతూ తను కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. మా అమ్మతో కన్నా నాతోనే ఎక్కువ సుఖం దొరుకుతున్నట్టుంది అత్తయ్యకు. అంతలా ఎంజాయ్ చేస్తుంది. నాకన్నా ఎక్కువ కసిగా ఉంది అత్తయ్య. ఇక మొత్తానికి ఆ పని కానిచ్చేసాము. తను చాలా హ్యాపీ. థ్యాంక్స్ రా అని కూడా నాకు చెప్పింది. ఇక పక్కకు తిరిగి పడుకున్నాము. ఇది ఫ్రెండ్స్. ఆ మధ్య తర్వాత రోజు కూడా మేము మామయ్య లేడు కాబట్టి ఎంజాయ్ చేసాము. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.